వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సంఘం జాగర్లముడి గ్రామం నుంచి బుర్రిపాలెం గ్రామం వరకు దారి పొడవునా కూటమి నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. అంగలకుదురు గ్రామం వద్ద గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. తెనాలి ఎడ్లపాటి వెంకట్రావు సెంటర్లో కూటమి నాయకులతో కలిసి మంత్రి పెమ్మసాని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బుర్రిపాలెం రోడ్లో ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ దృష్టికి తీసుకువెళ్లిన స్థానిక ప్రజలు డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ సూచించారు. అదేవిధంగా వెస్ట్బెర్రీ పాఠశాల వద్ద గల పెమ్మసాని చంద్రశేఖర్ తండ్రి పెమ్మసాని సాంబశివరావు విగ్రహానికి నివాళులు అర్పించారు. బుర్రిపాలెం చేరుకున్న మంత్రి చంద్రశేఖర్ కు గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని కళ్యాణ మండపం నందు ఆత్మీయులు, నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఘన విజయాన్ని అందించిన తెనాలి నియోజకవర్గ ప్రజలకు కేంద్ర మంత్రిగా తొలిసారి తెనాలి వచ్చిన తనకి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గెలిచిన తర్వాత గుంటూరు వచ్చినా లేకపోతే బుర్రిపాలెం వచ్చినా కూడా అఖండమైనటువంటి అభిమానం, ప్రేమ అందరూ మీరందరూ చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా నా మీద ఎంతో మంది మీరు నమ్మకంతో గుంటూరు చరిత్రలో లేనటువంటి మెజారిటీని ముఖ్యంగా తెనాలిలో తీసుకొచ్చి పెట్టారు. నాకు తప్పనిసరిగా మీ అభిమానాన్ని, మీ ప్రేమని శాయశక్తులా కష్టపడి రాష్ట్రం, గుంటూరు జిల్లా, తెనాలి, బుర్రిపాలెం అన్నిటి మీద ఉండే విధంగా 5 సంవత్సరాలు కష్టపడి చేస్తానని మీకు ఇంతమంది నేను చెప్తా ఉన్నాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. మొన్న రైల్వే శాఖ మంత్రి గారితో కలిశాను నేను. ఆయన కూడా నాలాగనే చిన్న గ్రామం నుంచి వెళ్ళి ఆయనకు కూడా ఐఏఎస్ లో మంచి ర్యాంక్, 27th ర్యాంక్, నా ఎంసెట్ లో 27th రాగానే ఆయన కూడా అమెరికా వెళ్ళి చదువుకొని వచ్చిన వ్యక్తి, మంచి వ్యక్తి. 10 నిమిషాలు కనపడేలా ఉంటే గంట సేపు మాట్లాడుకున్నాం. మాట్లాడిన తర్వాత గుంటూరు జిల్లాకి కావాల్సిన రైల్వే ప్రాజెక్టులు అన్ని కూడా చేసి పెడతానన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ అది 70 సంవత్సరాల కళ గుంటూరు ప్రజలకి. తప్పనిసరిగా అవే కాకుండా మిగిలిన రైల్వే బ్రిడ్జెస్ అన్ని కూడా డిపిఆర్లు అన్ని చేయించి, ఫాలో అప్ చేయించి, మొట్టమొదటిగా కార్యక్రమం తీసుకొని అవన్నీ చేసే ప్రక్రియ తీసుకుంటాం. ప్రతి ఒక్క మినిస్టర్ తోటి వెళ్ళి కలిసి గత 5-10 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రం, తెలుగు జాతి ఎంత నష్టపోయిందో లెక్కలతో సహా చెప్పి వాళ్ళ అభిమానులతో సాధ్యమైనంత వరకు ఈ రాష్ట్రానికి తీసుకురానటువంటి ప్రాజెక్టులు కానీ ఇంకోటి కానీ తెచ్చే కార్యక్రమం కూడా నిరంతరం కృషి చేస్తానని కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ ఉన్నాను. గ్రామాల్లో రోడ్లు కానీ, లేకపోతే పేదవాళ్ళకి ఇళ్ళు కానీ, అదేవిధంగా పేద మహిళలు స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని స్వయం ఉపాధి తెచ్చుకునే విధంగా కొత్త ప్రోగ్రామ్ ఒకటి తీసుకొచ్చారు. లక్పతి దీదీలని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని. ఈ మూడింటిని కూడా సమన్వయం చేసుకొని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ గ్రామీణ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అవి కూడా ఆలోచిస్తాం. బడ్జెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, ఇబ్బంది ఏమి లేదు. పేదవాళ్ళకి ఇళ్ళు అయితే చేయగలిగినటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉంది. మీరు కూడా మన గ్రామంలో ఏ రోడ్లు కావాలో, లేకపోతే ఇళ్ళు లేని వారు ఎవరున్నారో కూడా లిస్ట్ ఇస్తే ఈ గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామంలో కానీ చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటా ఉంటాం. దేశంలో కరప్షన్ పోయే విధంగా ల్యాండ్ రికార్డ్స్ అనేది కూడా నా దగ్గరే ఉంది. ల్యాండ్ రికార్డ్స్ మొత్తం సెంట్రలైజ్ చేస్తాం. ప్రతి వ్యక్తికి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో పెమ్మసాని అని కొడితే లిస్టు మొత్తం వచ్చే విధంగా చేస్తాం. వచ్చే 3 సంవత్సరాలు అధికారులు, అవినీతి రాజకీయ నాయకుల చిట్టా మొత్తం కూడా తీసే విధంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురాబోతా ఉన్నాం.
దీంట్లో భాగస్వామి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ నన్ను నమ్మి నన్ను భుజం తట్టి ఎంపీ సీట్ ఇచ్చి నాకు కూడా తెలియకుండానే మినిస్టర్ ఇప్పించి నన్ను ఎంతగా ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ కూడా ఎప్పుడు నేను రుణపడి ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీ ద్వారకా తిరుమలరావుని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరపున నూతన డీజీపీగా బాధ్యతలు తీసుకున్న ద్వారకా తిరుమలరావుకు శుభాకాంక్షలు అందజేశామని దిలీప్ రాజా మీడియాకు తెలిపారు. ఆంధ్రాలో మా ఏపీ కార్యక్రమాలను డీజీపీ అడిగి తెలుసుకున్నారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మలంలో ఉన్న జగజీవన్ రామ్ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్న మిలిటరీ ప్రసాద్, లాల్ బహదూర్ శాస్త్రిగా నటిస్తున్న ఉత్తరప్రదేశ్ నటుడు అమీర్ చౌదరి, సహాయ దర్శకుడు వెంకీ రావళ్లను నూతన డీజీపీకి పరిచయం చేసినట్లు ఆయన వివరించారు. కాగా తెనాలిలోని మా ఏపీ కార్యాలయాన్ని సందర్శించవలసిందిగా డీజీపీని ఆహ్వానించినట్లుగా దిలీప్ రాజా తెలిపారు. వెరీ గుడ్ సార్. ఒకరోజు షూటింగ్ మిమ్మల్ని పిలుస్తా. ఈజీగా వద్దులేదు, మామూలుగా చూడాలి. ఏమేడం గారు మేడం సార్ వస్తారు ఆ రోజు చూసారా. సో ఇక్కడ ఈ మా ఏపీ పెట్టాను ఆంధ్రాలో డెవలప్ చేయాలి. థ్యాంక్ యూ సార్. నైస్ మీటింగ్ యూ. ఆల్ ది బెస్ట్. తెనాలి పట్టణంలో మలేరియా మాసోత్సవం ముగింపు ర్యాలీ మరియు సమావేశాన్ని స్థానిక మలేరియా ఫైలేరియా సిబ్బంది మరియు మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వారి సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో తెనాలి సహాయ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మలేరియాపై పోరాటంలో భాగంగా మన దేశంలో 2027 నాటికి మలేరియా కేసులు జీరోకి తేవాలని, 2030 నాటికి మన దేశం పూర్తిగా మలేరియా రహిత సమాజంగా మారాలనే లక్ష్యంతో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా జూన్ మాసాన్ని ప్రతి ఏటా మలేరియా వ్యతిరేక మాసంగా జరుపుకుంటున్నామని, ఈ కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలో వివిధ ప్రదేశాలలో నిర్వహిస్తూ ముగింపు కార్యక్రమాన్ని సుల్తానాబాద్లో నిర్వహించడమైందని తెలిపారు. మలేరియా జ్వర లక్షణాలు, మలేరియా ఒకరి నుండి ఒకరికి ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, దోమలు కొట్టకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి తదితర అంశాలను వివరించారు. ఫ్రైడే డ్రై డే యొక్క ప్రాముఖ్యతను వివరించారు. తదుపరి మాసమైన జులై మాసాన్ని డెంగ్యూ వ్యతిరేక మాసంగా జరుపుకుంటామని తెలిపారు. తెనాలి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ మాట్లాడుతూ విపరీతమైన జ్వరం, చలి, చెమటలు, ఒళ్ళు నొప్పులు ఈ వ్యాధి లక్షణాలుగా పేర్కొన్నారు. ఎవరైనా జ్వర పీడితులు ఉన్నట్లయితే తెనాలి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు కానీ లేదా తెనాలి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ సంప్రదించి ఉచితంగా రక్త పరీక్షలు చేయించుకోవటమే కాక మందులు కూడా పొందవచ్చునని తెలిపారు. మరింత సహాయం కొరకు మీ యొక్క ఆరోగ్య కార్యకర్తలను గాని ఆశా కార్యకర్తలను గాని సంప్రదించి తగు వైద్య సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సబ్ యూనిట్ అధికారి వంగల పున్నారెడ్డి, మలేరియా సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, కరెస్పాండెంట్ యనమల ఈశ్వరరావు, ఆరోగ్య పర్యవేక్షకులు బండారు మల్లేశ్వరరావు, దాసరి శివనాగ మల్లేశ్వరరావు, దీపాల శ్రీనివాసరావు, శివరామ ప్రసాద్, ఆరోగ్య కార్యకర్తలు మున్నంగి రత్నాకర్ రావు, షేక్ రషీద్, షేక్ నవీద్, షేక్ బాషిద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛనార్థులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ఈ లేఖలో మీకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ను ఒకేసారి 1000 పెంచి ఇస్తున్నామన్నారు. దివ్యాంగులకు పింఛన్ 6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. జూలై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తామని, ఆర్థిక సమస్యలున్న ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచి నిర్ణయాలు తీసుకుంటున్నామని లేఖలో పేర్కొన్నారు. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల భారం పడనుందని, నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టిందన్నారు. ఎన్నికల సమయంలో 3 నెలల మీ కష్టాన్ని చూసి చలించిపోయానన్నారు. మండుటెండలో వడగాల్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూశానని, ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపచేస్తామని మాట ఇచ్చి ఏప్రిల్, మే, జూన్ నెలలకు పెంపును వర్తింపచేసి మీకు అందిస్తున్నామని లేఖలో సీఎం పేర్కొన్నారు. గత 2 సంవత్సరాలుగా అమరావతి రాజధాని రైతులకు గత వైసీపీ ప్రభుత్వం కౌలు చెల్లించలేదని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం త్వరితగతిన పెండింగ్ లో ఉన్న కౌలు మరియు నెలవారీ కౌలులను వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. రాజధానికి భూమినిచ్చినటువంటి రైతులకి గత ప్రభుత్వం 2 సంవత్సరాలుగా కౌలు చెల్లించలేదు.
అసెంట్ రైతులకైతే కొంతమందికి 3 సంవత్సరాలు, కొంతమందికి 4 సంవత్సరాలు బట్టి కూడా చెల్లించడం జరగలేదు. ఇవాళ ఎవరైతే రాజధాని కోసం భూములు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రగతికి తోడ్పడ్డారో వాళ్ళని, ఆ రైతుల్ని ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో గత ప్రభుత్వం అమరావతి రైతుల్ని, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని ధ్వంసం చేయడం అనేది జరిగింది. అందువల్ల ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించేలా చర్యలు తీసుకోవాలి. అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ప్రజలు NCDS వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలి. D3 సర్వీస్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ శారద. రైల్వే లెవెల్ క్రాసింగ్ సమస్యను రైతులతో కలిసి పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.